ఆంధ్ర సీలేరు ఏరియా నుండి హైదరాబాద్ కు కారులో అక్రమంగా తరలిస్తున్న 246 కేజీల నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ జూలూరుపాడు పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన నిషేధిత గంజాయి విలువ సుమారు 87 లక్షల విలువ ఉంటుందన్నారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు దుగ్గంపూడి శివశంకర్ రెడ్డి, కారు డ్రైవర్ నాగేంద్రబాబు, బుర్గంపాడు మండలం సారపాకకు చెందిన వారిని. శివశంకర్ రెడ్డిపై గతంలో 6 కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 4 సెల్ ఫోన్లు, ఒక బైక్, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ జూలూరుపాడు పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించినట్లు తెలిపారు. అక్రమంగా నిషేధిత గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. అందరూ రండి అట్లా ముందుకు ఉన్నట్టు కూడా మనకి దీనికి ఇది ఈ క్లాస్ ఉంది కదా, ఇది సేమ్ అట్లనే అది క్లోజ్ చేస్తారు. చాలా కష్టం. లోపల తెచ్చినప్పుడు కూడా అసలు ఏముండదు, ఎంపీ సార్. ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉన్నది ఒక్కసారి చెప్పండి. జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్లో భాగంగా 830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో జూలూరుపాడు సర్కిల్ పోలీస్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ మరియు ఎస్ఐ ప్రవీణ్ రామారావు వీళ్ళందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా టోటల్ 830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా, ఇది మనకు ఒక డీసీఎం వెహికల్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఇద్దరిని మనం ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి పేర్లు కూడా జస్రామ్, అదేవిధంగా రామ్ కుమార్. వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అక్కడ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుంచి వీళ్ళు ఈ సరుకును ఢిల్లీకి తరలిస్తున్నారు. దీంట్లో మొత్తం కూడా 9 మంది అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఇద్దరు ఎవరైతే రిసీవర్స్ కొనుగోలుదారులు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ప్రదీప్, అదేవిధంగా దీపక్, ఒకరు మధ్యప్రదేశ్, అదేవిధంగా ఢిల్లీకి చెందిన వ్యక్తులు. అమ్మిన వ్యక్తులు 5గురు కూడా మోతుగూడెం డొంకరాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ వాస్తవ్యులు. సో మొత్తానికి ఈరోజు భారీ ఎత్తున 830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది. దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఎందుకంటే మనకు 2024లో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆల్మోస్ట్ 112 కేసెస్ రిపోర్ట్ అవుతాయి. దాంట్లో ఆల్మోస్ట్ లైక్ 8,000 కేజెస్ ఆఫ్